వెల్కమ్ టు ప్రజాస్ మీడియా. నేను కొన్ని విషయాల మీద ఎందుకో కానీ వీడియో ముందుకి రాలేను. వెబ్సైట్ నాది ప్రజాస్మీడియా.com వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లో చూడండి. నేను మోస్ట్లీ చాలా విషయాలు దానిలో మంచిగా రాస్తుంటాను. అయితే నేను ఇప్పుడు మాత్రం డాగ్స్ ఇష్యూ గురించి మాట్లాడడానికి అయితే వచ్చాను. రేణు దేశాయ్ గారు మాట్లాడారు, రష్మి మాట్లాడింది. నిజంగా ఈ ఇష్యూ పై మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది. అసలు ఏ హాని చేశాయని మూగజీవాలని చంపేశారో నాకైతే అర్థం కాలేదు. అసలు మనం ఎట్లున్నామో, ఏ పరిస్థితిలో ఉన్నామో, ఎంత వెనకబడి ఉన్నామో, అసలు మూగజీవాలను చంపేసి అంత గొప్పగా చెప్పుకునే స్థితిలో ఉన్నామో మనం. అంటే ఒక ప్రాణంకి విలువ లేదా? ఏంటి అసలు ఇది ఇంత దారుణం అయిపోయింది? మళ్ళీ చంపేసి పైగా గొప్పగా మేమేదో చేసాము, సాధించాము అని చెప్పుకోవడం ఏంటి? అంటే ఒక పంచాయతీ ఎలక్షన్స్ గెలిచి మీకు ఇది హామీ ఇస్తే, డాగ్స్ని లేకుండా చేస్తామని హామీ ఇస్తే భూమిపై లేకుండా చేయటమా చేసేది? అన్నమే తింటున్నాము అసలు. అవి ఒక్క పూట అన్నం పెడితే డాగ్స్ మన ఇంటి దగ్గర మన పిల్లలైనా బై మిస్టేక్ వదిలేసి వెళ్ళిపోతారేమో, కానీ అవి వదిలేసి వెళ్ళిపోవు. ఇంత ప్రాణం పెడతాయి అసలు అవి. అలాంటి వాటిని చంపేయడానికి మనసు ఎలా వచ్చింది? నాకైతే అస్సలు ఎంత షాకింగ్గా అనిపించిందంటే వెంటనే నా వెబ్సైట్లో అసలు మనుషులేనా అని చెప్పేసి రాశాను. నిజంగా డాగ్తో నాకున్న అనుబంధాన్ని అయితే నేను పంచుకోవాలనుకుంటున్నాను ఈ సందర్భంగా. నాకు ఒక డాగ్ ఉండేది, గోల్డెన్ రిట్రీవర్. ఎంత రియో అడిపేరు, ఎంత ప్రాణం పెట్టేదంటే అసలు మాకు డాగ్స్ అంటే ఇష్టం లేకుండేది. కానీ తన్ని ఎంత లవ్ చేసేలా చేసుకున్నాడంటే వాడంటే మాకు ప్రాణం, మేము పిచ్చోళ్ళు అయిపోయాం. అలాంటిది ఒక 2 years తర్వాత వాడికి చిన్న టిక్ ఫీవర్ వస్తే మాకు తెలియలేదు. అంతకుముందు డాగ్స్తో అనుబంధం లేదు. సో హాస్పిటల్లో తీసుకెళ్తే రాంగ్ గైడ్ చేశారు. చివరికి వాడి ప్రాణాల మీదకి వచ్చింది. ఆ టైంలో వాడి ప్రాణం నిలబెట్టుకోవడం కోసం మేము ఎంతలా పోరాడామంటే అసలు డాక్టర్కి లిటరల్గా కాళ్ళు పట్టుకోలేదు అంతే. అగ్రెసివ్ ట్రీట్మెంట్ ఇవ్వడానికైనా ఓకే అన్నాము. ప్రాణం లేదు, అసలు ఫుడ్ తినలేదు 2 days వరకు. వాడు ఇంకా చివరికి వీళ్ళు పాపం ఫుడ్ తినరు అనుకున్నాడేమో. ఇంకా రేపు లాస్ట్ మూమెంట్స్ తీసుకెళ్ళిపోమని చెప్పేసి డాక్టర్స్ అంటే మళ్ళీ తీసుకెళ్ళిపోయి మోస్ట్లీ మాకు తెలిసిన ప్రతి ఒక్కరిని అడిగి వేరే డాగ్ బ్లడ్ ఇస్తే బతికే ఛాన్సెస్ 50-50 ఉన్నాయంటే 50-50 ఛాన్సెస్ అయినా బతికించుకుందామని హైదరాబాద్ అంతా గాలించి డాగ్ని తీసుకొచ్చేసి వాడికి ఎక్కించబోతే 35 kgs ఎబోవ్ ఉండాలంటే డాగ్. సో 35 kgs లేదని డాక్టర్స్ రిజెక్ట్ చేసి చివరికి మా బాధను చూసి డాక్టరే వాళ్ళ డాగ్ని తీసుకొచ్చి బ్లడ్ ఎక్కించారు. నెక్స్ట్ టైం మేము ఫుడ్ నీళ్ళు ఏం లేకుండా పడున్నామని వాడికి ఏమనిపించిందో ఏమో, కానీ అసలు సేవ్ అయిపోయినట్టు చేసాడు. బయటికి వెళ్ళి టాయిలెట్ చేసి వచ్చాడు. ఇంకేముంది వీడు బతికాడు అని చెప్పేసి మేము టిఫిన్ తెచ్చుకొని తిన్నాము. జస్ట్ కాసేపటికి స్ట్రోక్తో చనిపోయాడు. మేము దాన్ని జీర్ణించుకోవడానికి, మేము సెట్ కావడానికి 1 రోజులు పట్టింది. అంత దారుణంగా ఏడ్చాము, ఇంటిల్లి బాధపడ్డాము. అసలు అలాంటిది అసలు ఇప్పటికీ వెళ్ళిపోయిన తర్వాత మాకు యానిమల్స్ మీద ఎంత ప్రేమ అంటే అసలు బయట యానిమల్స్ అయినా మేము చాలా ఇదిగా చూస్తాము. పెట్టనే కాదు, ఎనీ యానిమల్, పిల్లైనా ఏదైనా సరే మేము చాలా ఇదిగా చూస్తాము. అలాంటిది కొన్ని యానిమల్స్ని చంపేశారు, కొన్ని డాగ్స్ని చంపేశారు. 64 డాగ్స్ ఏమో అన్నారు. షాక్ అసలు. ఎట్లా మనసు ఒప్పింది, ఎట్లా ప్రాణం ఒప్పింది? ఏం మనుషులు మీరు అసలు బతుకుండడానికి అర్హులేనా? అసలు నాకైతే ఏమనాలో కూడా అర్థం కావడం లేదు. ఇప్పటికైనా రష్మి స్పందించారు, ప్లస్ రేణు దేశాయ్ చాలా ఇదిగా స్పందించారు. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. నాకు విషయం తెలిసిన వెంటనే ప్రజాస్మీడియా.comలో నేను స్పందించాను. నా వెబ్సైట్ చూస్తే మీకు తెలుస్తుంది. ఇంత దారుణం చేయమాకండి అబ్బా, మనుషులం మనం, ఇలా చేయకూడదు.
రేపు ఆ పాపం మీ పిల్లలకి తగులుతుంది, మీకు కాదు. ఇన్ని డాగ్స్ని చంపేసిన పాపం మీకు కాదు, మీ పిల్లలకి తగులుతుంది. చూసుకోండి, ఒకసారి చూసుకొని ఏదన్నా చెయ్యండి. అరే మూగజీవాలు ఏం చేసినాయి అని చంపేశారా బాబు, ఏం మనుషులరా మీరు. ఎంత దారుణమైన సిచ్యువేషన్లో మీరు పోతారంటే అంత దారుణమైన సిచ్యువేషన్లో పోతారు.